చెరువు వద్ద హైడ్రా చేసిన గుడిసెల కూల్చివేతలపై ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల సంఘానికి బాధితులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో కూలీ పనుల కోసం వచ్చిన తాము సున్నం చెరువు వద్ద గుడిసెల్లో నివాసం ఉన్నాం. తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా తమ నివాసాల నుండి ఉన్నపలంగా తొలగించడం రాజ్యాంగబద్ధమైన జీవించే హక్కును ఉల్లంఘించినట్లయింది. 1985 నాటి ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు సైతం ఇదే చెప్పిందని వారు గుర్తు చేశారు. ఇక ఈ మేరకు మానవ హక్కుల ఉల్లంఘన స్పష్టంగా జరిగిందని వివరిస్తూ బాధితులు ఫిర్యాదు చేశారు. ఇక మొత్తంగా సున్నం చెరువు వద్ద హైడ్రా చేసిన గుడిసెల కూల్చివేతలపై అయితే కూడా కూలీలైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సున్నం చెరువు ఘటనపై హైడ్రా గుడిసెల కూల్చివేత మీద ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల సంఘానికి బాధితులు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 8న హైదరాబాద్ లోని సున్నం చెరువు దగ్గర హైడ్రా కొన్ని గుడిసెలు కూల్చివేసింది. ఆ సమయంలో కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. వారిని ప్రభుత్వం అరెస్టు కూడా చేసింది. సో హైదరాబాద్ నగరానికి కూలి పనుల కోసం వచ్చిన తాము సున్నం చెరువు వద్ద గుడిసెల్లో నివాసం ఉంటుండగా తగిన ప్రత్యామ్నాయం ఏర్పాటు లేకుండా తమ నివాసాల నుండి ఉన్నపలంగా తొలగించడం రాజ్యాంగబద్ధమైన జీవించే హక్కును ఉల్లంఘించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. 1985 నాటి ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసులో సుప్రీంకోర్టుపై సైతం ఇదే చెప్పిందని గుర్తు చేశారు. సో ఈ సందర్భంలో జరిగిన ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన స్పష్టంగా జరిగిందంటూ వివరిస్తూ ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. సో ఫిర్యాదునైతే మానవ హక్కుల కమిషన్ స్వీకరించింది. గత కొంతకాలంగా హైడ్రా అయితే హైదరాబాద్ ప్రాంతాల్లో అక్రమంగా కట్టిన కట్టడాలు చెరువు పక్కన బఫర్ జోన్ లో కానీ సో వాటిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సో వాటిని కొన్ని ఇప్పటికీ కట్టడాల నిర్మాణంలో ఉన్న వాటిగా తొలగిస్తూ ఉంది. సో మొన్న 8వ తారీఖు నాడు సున్నం చెరువు దగ్గర జరిగిన వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేసింది. ఆ సందర్భంగా బాధితులు గొడవ దిగారు పోలీసులతో. వాళ్ళపైన కేసు కూడా నమోదు చేసింది. మరి మానవ హక్కుల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి రావాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.